విశ్వం నాశనం అయిపోవడానికి వెళ్తుంది. ఎక్కడో ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో పుట్టాయి లక్షలు 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 మిడతలు. 35 నుంచి 40 కిలోమీటర్లు మిడతలండి. ఈజిప్ట్ దేశంలో ఇస్రాయేల్ని విడిచిపెట్టడానికి ఫరో బిగిస్తాడు పిడికిలి. అప్పుడు చేసిన 10 అద్భుతాల్లో ఒక అద్భుతం, ఇశ్రాయేలీల పంటనంతా తినిపించేశాయి. ఒకసారి పాట చూద్దాం. అక్కడే బాగుంది. జాన్సన్ గారు చాలా బాగా దాన్ని క్లిప్ చేసి చూపించారు, లైట్స్ ఆఫ్ అండ్ షో. ఎందుకంటే అది మనం చూడాలి. 35 నుంచి 40 కిలోమీటర్ల విస్తీర్ణం అంటే విశాఖపట్నం మొదలుకొని విజయనగరం జిల్లా వరకు 4 ప్రక్కల ఉన్న వేలాది ఎకరాలు పంట తినేస్తుంది. అంతది పచ్చగా ఉన్నది ఎర్రగా అయిపోద్ది, ఎండిపోయి. ఎందుకంటే పంట తినేస్తుంది, అది ఆకులు తినేస్తుంది, విత్తనాలు తినేస్తుంది, పంట తినేస్తుంది. గడ్డి ఎండిపోయిన తర్వాత మేటేస్తే ఎలా ఉంటుందో అలా కనబడతాయి పచ్చటి నేలలన్నీ కూడా అవి వచ్చిన తర్వాత. పురుగులు మిడతలు తన సైన్యమే, వసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. పురుగులు మిడతలు తన సైన్యమే, వసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వచ్చు. లైట్స్ ఆన్. ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిని సతమతమవుతున్న రైతులకు ఇప్పుడు క్రొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పుడు గుజరాత్ రైతులను మిడతలు బెంబేలెత్తిస్తున్నాయి. ముందు మన భారతదేశంలో గుజరాత్ దగ్గర ప్రవేశించాట. వాటి రూట్ చెప్పాడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయో. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో పుట్టి ఈజిప్ట్ మీదుగా, ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ మీదుగా ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, వినాలి, ఈ ఆసియా ఖండంలో ఉన్నవి ఇలా వచ్చి అక్కడి నుంచి వాళ్ళు అవేం చేశాయట, ఇరాన్ వైపు తిరిగాయట. ఇరాన్ వైపు తిరిగాయి. ఇరాన్ వైపు తిరిగిన తర్వాత ఇరాన్ నుంచి పాకిస్తాన్ వచ్చాయట. ఇరాన్ నుంచి పాకిస్తాన్ వచ్చాయట. పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా భారతదేశంలో గేట్వే ఆఫ్ ఇండియా బొంబాయిలో ఉందంటారు. గేట్వే ఆఫ్ ఇండియా మిడతలకి గుజరాత్, అరేబియా సముద్రం మీదుగా గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఎంత విస్తీర్ణంలో ఉంటాయట ఇవి? 40 కిలోమీటర్ల విస్తీర్ణం. ఎడు చూసినా 40 కిలోమీటర్లు. మనకు విజయనగరం 40 కిలోమీటర్లు, విశాఖపట్నం, విజయనగరం మధ్య ఉన్న విస్తార స్థలం అన్ని ప్రక్కల 40 కిలోమీటర్లు చూసుకుంటే కొన్ని వేల హెక్టార్ల నేల పంట తినేస్తున్నాయటవి. పాకు నుంచి వచ్చిన ఉగ్రవాదులే కాదు, అక్కడి నుంచి వచ్చిన మిడతల దండు కూడా భారత్ను చిన్నాభిన్నం చేస్తున్నాయి. గుజరాత్లోని పంటలను తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి, అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మనుష్యుడు చేసిన ఘోరాలకి నేరాలకి నార్త్ ఇండియా ఏమవుతుందో గత చరిత్రలో మీకు చాలాసార్లు చెప్పాను. అవన్నీ మీ దగ్గర వీడియో క్లిప్స్ ఉంటే జాగ్రత్తగా దాచుకోండి. నేనుంటే నాకు ఫోన్ చేయండి, నేను లేకపోతే దేవునికి, బైబిల్కి లోబడండి. బైబిల్ ఎంత స్పష్టత, నియమన గ్రంథం అది. ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇట్ ఈస్ ఎ సైన్స్.
ఏ గ్రంథాలలో లేని మహాజ్ఞానం నిక్షిప్తమై ఉన్న దానిని దేవుడు మనకు బయలుపరిచాడు, వ్రాశాడు. ఫరో తిరుగుబాటు చేశాడు, దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. ఎవడా దేవుడు అని మాట్లాడాడు. ఫరో ఎలా మాట్లాడాడు ఈ మోషేతో దేవుడి గురించి? ఎవడా దేవుడు, ఎవడుని దేవుడు అన్నాడు. దేవుడునే అన్నందుకు ఏం జరిగింది? 10 దెబ్బలు కొట్టాడు. అందులో ఒక దెబ్బ మిడతలతో వాళ్ళ పంటంతా తినేసింది. ఆ మిడతలు వచ్చి ఎలా ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఏదో దేశంలో మిడతలు తినేయడం చూసి, ఏదో దేశంలో మిడతలు, కానీ భారతదేశంలో అడుగు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేదు, వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టలేదు, మెడ్రాసులో అడుగు పెట్టలేదు, బెంగళూరులో అడుగు పెట్టలేదు, గుజరాత్లో అడుగు పెట్టాయి. గుజరాత్, హర్యానాల్లో ఉన్న పంట పొలాలన్నీ తినేస్తున్నాయి పంటల్ని. అసలే వర్షాలకు ఉల్లిపాయలు లేక చచ్చిపోతున్నారు జనం. ఏదో కాస్త తెరుపు వచ్చింది, పంటలు వేసుకుందామనే టైంకి తినేయటానికి వచ్చాయి. హర్యానాలో పరిస్థితి కానీ గుజరాత్ పరిస్థితి కానీ ఇలాగే ఉంటుంది. మిడతలు ఇవి తొందరగా పిల్లలకి అంటాయి. పిల్లల్ని గుడ్లు పెడతాయి, పిల్లలు చేసేస్తుంది. విస్తారమైన పురుగు పుడుతుందట ఒక పురుగు వలన. కారును కూడా పెట్టేసి అంత వేగంగా వెళ్తుంది కారును కూడా పెట్టే. ఎందుకంటే దేశాలు ఖండాలు దాటిపోతాయట ప్రయాణం చేసి, దేశాలు ఖండాలు దాటి ప్రయాణం చేస్తాయట. అంత వేగం. చాలా తక్కువ కాలంలో వేరే దేశానికి వెళ్ళిపోతాయట, చాలా తక్కువ కాలంలో మరొక దేశానికి, మరొక ఖండానికి వెళ్ళిపోతాయట. అంత వేగం. ఎందుకంటే అది దేవుని సైన్యం. చెట్టు కనబడదు, చెట్టు నిండా మిడతలే. నిజంగా అండి, గుజరాత్లో ఎందుకు ప్రవేశించాయి మీకు అర్థమైపోవాలి. జరిగిన నిజాన్ని మనం చెప్పకూడదా సమాజంతో? ఒక జరిగిన నిజాన్ని ప్రపంచ ప్రజలతో మనం పంచుకోకూడదా? జాగ్రత్త పడండరా. మన మీద పగబట్టింది ఇప్పుడు అది. నా మాటలు ప్రపంచానికి వెళ్ళకూడదట. నేను మాట్లాడితే రాజకీయ నాయకులు భరించలేకపోతున్నారట, నేను మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు భరించలేకపోతున్నారట, నేను మాట్లాడితే గొప్పవాళ్ళు భరించలేకపోతున్నారట, దొంగలు భరించలేకపోతున్నారట, ఉగ్రవాదులు భరించలేకపోతున్నారట. మారమని చెబుతున్నాం, భరించలేని ఏం చెప్పటం లేదే. నువ్వు చేయగలవు, హత్య చేయకుండా ఉండగలవు. చూడండి, ఇప్పుడు చెట్టు మొదల్లో మొత్తం చెట్టంతా కప్పేసింది. చూడండి, పార తీసుకెళ్ళి అదిగో ఆ మిడతలు చూడండి ఎలా తోస్తున్నాడు. ఏంటండి అబ్బాబ్బాబ్బాబ్బా! ఒక 6 అంగుళాల గోడ, సిమెంట్ గోడ కడితే మా తాపి మేస్త్రులు వాళ్ళకి తెలుసు. ఒక స్తంభానికి 6 అంగుళాల మందంతో సిమెంటు పూస్తే అదిగో ఆ చెట్టు లోపల అది కనబడుతుంది మనకి. చెట్టు బెరడు తినేస్తున్నాయి. చెట్టు బెరడు, చెట్టు ఆకులు, చెట్లు కొమ్మలు. ఏటండి దారుణం! ఇప్పుడు ఇవి చూపించకూడదా నేను? గుజరాత్లో ప్రవేశించాను చెప్పకూడదా నేను? గుజరాత్లో ఎందుకు ప్రవేశించాయి అవి నేనే చెప్పగలను, ఇంకెవడు చెప్పలేడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎనీ ఇండియన్ పర్సన్, ఎనీ స్కాలర్, ఎనీ బయాలజిస్ట్ ఎవడైనా చెప్పగలడా? పిడి సుందర్రావే చెప్పగలడు అది గుజరాత్కి ఎందుకు వచ్చాయో. సుధుమ గుమ్మర్రాల మీద అగ్నిగంధకం ఎందుకు కురిసింది? చాలా ఉన్నాయి కదా, చాలా దేశాలు ఉన్నాయి, చాలామంది రాజులు పరిపాలిస్తున్నారు. అప్పుడు వాళ్ళ మీద అగ్నిగంధకాలు కురవకుండా సుధుమ గుమ్మర్రా మీదకి ఎందుకు? వాళ్ళ పాపాలు పండాయి, వాళ్ళు పాపాలు పండాయి.
ఇది చూడండి, పచ్చటి మైదానం, ఇదంతా పచ్చటి పంటలు అండి. గుజరాత్ స్వార్మ్డ్, చూసారా? గుజరాత్లో ప్రవేశించే 27 టీమ్స్ బై సెంటర్ టు డీల్ విత్ ఇన్ గుజరాత్. చూడండి, ఈ మిడతలు మొత్తం గుజరాత్లోకి వచ్చేసి గుజరాత్లో ఉన్న పంట పొలాలన్నీ పచ్చదనాన్ని తినేస్తున్నాయి. చూసారా? నేల మీద వాలిపోయి తినేస్తున్నాయి అన్నమాట. పచ్చగడ్డి కూడా మిగిల్చవండి అవి. గుజరాత్, హర్యానాల్లో జరుగుతున్న పరిస్థితి ఇది. ఎన్ని జిల్లాలు పంటలు కోల్పోతున్నాయో చూడండి. As I said, the situation has never been this bad since 1993, 1994. Janak Dave is joining us on the phone line from Ahmedabad. Janak, ये बताइए कि ये जिहादी लोकस्ट आ कहाँ से गए? ये आए तो हैं पाकिस्तान से, लेकिन ये तो हर साल आते हैं, इतनी मात्रा में कैसे आ गए? देखिए 1993 के बाद ఓకే, చూపించారు కదా, మీకు న్యూస్ చూశారు కదా. లైట్స్ ఆన్. ఒక విషయం మర్చిపోకండి, ఇలాంటి వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి అంటే పిడి సుందర్రావు ఉండాలి. పిడి సుందర్రావు ఉన్నప్పుడే ఈ వాస్తవాలు ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మీరు ఏం ఆలోచిస్తారో మీరు ఆలోచించండి. నేను సాహసోపేతంగా మాట్లాడగలను, మగాడిగా మాట్లాడగలను, మగసిరి గలవాడిగా మాట్లాడగలను, దమ్మున్న మగాడిగా మాట్లాడగలను, ఒక ఛాలెంజర్గా, ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజర్గా మాట్లాడగలను. దయచేసి నా నోరు కట్టేయొద్దు. నేనున్నప్పుడే ఈ నిజాలు ప్రపంచానికి తెలియాలి. నేను వెళ్ళిపోతే మీరంతా యేసుప్రభువును పట్టుకోగానే శిష్యులందరూ పారిపోయినట్టుగా మీరు పారిపోతారేమో అనుమానంగా ఉంది మీ మీద నాకు. మీరు ఎంతవరకు నిలబడతారు? నా తదనంతరం ఈ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి మీరంతా నిలబడగలరా? నిలబడగలిగితే నా మాటలు ఆపకుండా దుష్టశక్తి మీరు ట్రై చేయండి. దేవుడిని అడగండి, దేవుడు చేస్తాడు తప్పనిసరిగా. అంటే మీలో ఉన్న శక్తి కావాలి, మీలో ఉన్న ఉదారత కావాలి, మీలో దాతృత్వం కావాలి, మీరు సాహసవంతులు కావాలి. అందుకే దేవుడు చేశాడేమో. ఏమండి, 10 పరీక్షలు పెట్టాలండి ఈజిప్ట్ దేశానికి? మొదటిసారికే తీసుకొచ్చి సముద్రంలో ముంచేసి చంపేయచ్చు కదా దేవుడు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చాలా మంచివాడు. వాడి కొడుకుని, ఫరో కొడుకుని చంపటం అతనికి ఇష్టం లేదు, ఫరో చంపటం అతనికి ఇష్టం లేదు, ఐగుప్తి ప్రజల్ని కష్టపెట్టడం అతనికి ఇష్టం లేదు. కానీ అన్నీ చేశాడు మారతారేమో అని, మారలేదు. 10 చేశాడు, మారలేదు. చివరిసారిగా ఎర్ర సముద్రంలో ఫరోతో పాటు వాడు వెర్రవేగుచున్న సైన్యంతో పాటు ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు. ఇది చరిత్ర చెప్పిన నిజం. బైబిల్లో చరిత్ర కంటే ముందు రాయబడిన విశేషమైన సందర్భం ఈజిప్ట్ దేశం. ఈరోజు భారతదేశంలో కంటే బంగాళాదుంప రావాలన్నా, ఉల్లిపాయ రావాలన్నా అక్కడి నుంచి రావాలి. ఎక్కువ దిగుమతి. ఈరోజు విదేశాల నుంచి ఉల్లిపాయ తెచ్చుకుంటున్నాం. వరదల వలన, వరదలకు మునిగిపోయే పంట పొలాలన్నీ. ఉత్తర భారతం అంతా నాశనం అయిపోయింది. ఆకలి బాధలు, సావు కేకలు. అందుకే విదేశాల నుంచి ఉల్లిపాయను తెచ్చుకుంటున్నాం మనం. షిప్పుల్లో వస్తున్నాయి అవి. వరదల వలన పంటలు నష్టపోయాయి గత 3 నెలలు 4 నెలల్లో. ఇప్పుడు చలి. మాకు ఈ కష్టాలు చాలవా? దేశ రాజధానిలో ఉన్న పౌరులు మాట్లాడుతున్న మాటలు, మాకు ఈ బాధలు చాలవా? ఇంకా మమ్మల్ని చలితో చంపేయాలా? వాతావరణంతో చంపేయాలా? ఢిల్లీలో 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంత చలి, దాదాపు గడ్డ కట్టినట్లే 2.3. మనకిప్పుడు 30 పైనే ఉంటుంది. మనకిప్పుడు 30 పైన సెంటీగ్రేడ్ ఉంటుంది మనకి. అది దీనికే మనం చలికి వణుకుతున్నాం మనం. కానీ ఢిల్లీలో ఎంతో తెలుసా? 2.3. ఎంత డౌన్ అయిపోయిందండి. దానికి తోటి పొగ. ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే డ్రెస్సుల కంటే స్వెట్టర్లు ఎక్కువగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాయు కాలుష్యంతోనూ ఎముకలను కొరికేసే చలి ఎంత దారుణంగా తయారైందంటే 1901 తర్వాత, అంటే 120 ఏళ్ల తర్వాత
అత్యంత ఎక్కువ చలి ఉన్నది ఈ డిసెంబర్లోనే అని వాతావరణ అధికారులు లెక్కలు వేసి చెప్పారు. ఇదిగోండి, ప్రస్తుతం ఢిల్లీలో కనిష్టం 4.2 డిగ్రీలు ఉండగా 4.2 ఎంత చలండి. 0 డిగ్రీలు అంటే గడ్డకట్టేస్తారు. 0కి వచ్చింది అనుకోండి గడ్డకట్టేస్తారు. ఈజిప్ట్లో బయలుదేరాయి, సిరియా, ఇజ్రాయెల్, లెబనాన్ మీదుగా ఇరాన్కి వచ్చాయి. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్కి వచ్చాయి. పాకిస్తాన్ నుంచి సముద్రం మీద నుంచి గుజరాత్లో ఎంటర్ అయ్యాయి. గుజరాత్ నుంచి పక్క రాష్ట్రమైన హర్యానాలోకి వెళ్ళాయి. దేవుని ఆజ్ఞను బట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడెక్కడికి వస్తాయి. రైతులు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారట. ఇంకెందుకండి, మేము పండించిన ఈ పంట అంతా పక్షులు తినేస్తే, పురుగులు తినేస్తే మేము ఎలా బ్రతకాలి? రైతు బ్రతికితేనే మనకి ఆకలి తీరుతుంది. రైతు పంట వేసి పండిస్తేనే మనం ఆకలి తీర్చుకోగలుగుతున్నాం కొనుక్కొని. మరి రైతే లేకపోతే, రైతు ఉన్నాడు కానీ పంట చేతికి రాకపోతే, పంట వచ్చింది ఆ పంటను మిడతలు తినేస్తే, ఈ మిడతలు అనేవి దేవుని సైన్యంలోని ఒక భాగం. ఫ్లైట్స్ కొన్ని భాగం, హెలికాప్టర్లు ఒక భాగం, విమానాలు కొన్ని భాగం, హెలికాప్టర్స్ కొన్ని భాగం, ఓడలు, యుద్ధ నౌకలు అది ఒక భాగం. ఇది నేవీ, అది ఎయిర్ ఫోర్స్. రోడ్డు మీద వెళ్ళే వ్యానుల్లోనూ లారీల్లోనూ వెళ్ళే సైన్యం, మిలిటరీ, అదొక భాగం. మన సైన్యంలో ముగ్గురే ఉన్నారు. ఒకటి పదాతి దళం, 2 నావికా దళం, 3 ఆకాశ దళం. ఈ 3 సైన్యాలు మన భారతదేశానికి ఉన్నాయి. దేవుని చేతిలో ఎన్ని సైన్యాలు ఉన్నాయి? నువ్వు లెక్క పెట్టలేనన్ని సైన్యాలు. మనుషులతో యుద్ధం చేసే అంత చీపు కాదు దేవుడు. పొట్ట కూటి కొరకు మూటల చేతిని పట్టుకొని ప్రక్కనున్న దేశాలకు పారిపోతున్నారు. ఇవి చెప్పాలంటే పీడిస్తున్నారు, అవి చెప్పాలి. అది వార్తల్లో వచ్చినవే చెబుతాడు. అది ఎవరి వల్ల ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుసు. అవిధేయులైన మనుషులు, అవిశ్వాసులైన మనుషులు, దేవుని మీద తిరుగుబాటు చేసే వారిపైన దేవుని కోపం రగులుతూనే ఉంటుంది. ఆ రెఫరెన్స్లన్నీ మీకు నేను చెప్పనవసరం లేదు. ఆలోచిస్తే భయం. ఈ న్యూస్లో నాయన పాక్ నుంచి మిడతలో ప్రయాణం చేసినవి నిజంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉండవి. విమానం కంటే వేగంగా. విమానం మళ్ళీ ఇక్కడ బయలుదేరి మళ్ళీ ఎక్కడొక దగ్గర మళ్ళీ ఆయిల్కి దిగాలి, గ్యాస్కి దిగాలి. అది కంటిన్యూగా ఈ పని చేయలేవు. అందుకే మధ్య మధ్యలంట ట్రైన్కి ఎలా ప్లాట్ఫారాలు ఉంటాయో అలాగే వాటికి కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, అక్కడ దిగాలి. అవి అక్కడ ఆయిల్ నింపుకోవాలి. ఆఫ్రికా ఖండాన్ని విడిచిపెట్టి ఆసియా ఖండానికి వచ్చి ఆసియా ఖండంలోని ఈ దేశాలన్నింటినీ చుట్టుముట్టి పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రాన్ని దాటి గుజరాత్ మీదుగా హర్యానా వచ్చాయి. రేపు ఎక్కడికి వస్తాయి? న్యూస్ చూస్తే మీకు తెలిసిపోతాయి రేపు ఎక్కడికి వెళ్తాయో, ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తాయో. ఎందుకంటే రాష్ట్రాలే దాటిపోతాయి అవి. మనిషి దేవునికి లోపడటం లేదు, సాతానుకు బలైపోతున్నాడు. దుష్టుడు వీళ్ళందరినీ తప్పుదారి పట్టించాడు, ప్రపంచ మానవాళిని. వాళ్ళని ఎలా తప్పుదారి పట్టించాడో మరి అది మనం చెప్పాలి రహస్యాన్ని. పార్లమెంట్లో పెద్దలందరూ మన ఇస్రోని చూడడానికి వెళ్ళారట. ఎందుకు? చంద్రయాన్ కోసమా? అంటే వీళ్ళేం చదువుకున్నారు? వీళ్ళంతా సైంటిస్టులు. వీళ్ళు ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచిన వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు చంద్రయాన్ గురించి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా తయారు చేస్తున్నారా? చంద్రుడి మీదకి మళ్ళీ తీసుకెళ్ళడానికి గాలి లేదు, నీరు లేదు, మనుషుడు నివాసయోగ్యమైన వాతావరణం లేదు.
ఎందుకు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళటం? దేవుడు బైబిల్లో మాట చెప్పాడు, భూమి పొలిమేరలు దాటకండి అని చెప్పాడు. భూమి పొలిమేరలు దాటకండి చెప్పాడా? మరి నేను బైబిల్లో ఉన్న చెప్పాలా? అయితే నేను ఇస్రోని విమర్శిస్తున్నానా? ఇస్రోని విమర్శిస్తున్నానా? నాసాని విమర్శిస్తున్నానా? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని విమర్శిస్తున్నానా? జపాన్ స్పేస్ ఏజెన్సీని నేను ఏమైనా అవమానపరుస్తున్నానా? తప్పు చేస్తున్నారని చెబుతున్నాను. వాళ్ళు తప్పు చేస్తున్నారు. సృష్టించిన దేవుడు భూమి మీద ఉన్న మనుషుల కొరకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. సృష్టించిన దేవుడు, ప్రకృతిని సృష్టించినాడు ఆయన, కోటాను కోట్ల నక్షత్రాలను సృష్టించిన ఆయన, అందులో ఒక సూర్య కుటుంబాన్ని కలిగించింది ఆయనే, అందులో ఒక 3వ స్థానంలో భూమిని చేసింది ఆయనే. 6 రోజుల కష్టంలో మనిషిని కూడా చేశాడే. ఆ మనిషి ఎలా బ్రతకాలి భూమి మీదని చెప్పాడే. అలా చెబుతూ కొన్ని హెచ్చరికలు చేశాడే. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26. ఇంకా కొంచెం ఇంకా ముందు కిందకు రామ్మా. భూమికి ఆయన పొలిమేరలు ఏర్పరిచాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు. తన్ను ఒకవేళ మనుషులు నన్ను గాని వెతికేస్తారేమో అని అమాయకుడు. ఒక తండ్రిగా నేను నా పిల్లలు నమ్ముతానండి, వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే వాళ్ళ నా పిల్లలు అని. మీరు మీ పిల్లలు చెప్పగానే మీరు నమ్ముతారు. ఎందుకు మీరు నమ్ముతున్నారంటే మీరు వాళ్ళ కన్నారు. పరలోకమందున్న దేవుడు కూడా మనల్ని కన్నాడు గనక కొన్ని సంగతులు చెప్పాడు. ఆ చెప్పిన మాటల్లో వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడినవే చెప్తున్నాడు, కానీ దేవుడు నాకు రాత్రి కనిపించాడు, ఇది చెప్పమన్నాడు, మీది చెప్తున్నానని అబద్ధాలు చెప్పటం లేదు. ప్రజలు ఒకవేళ దేవుణ్ణి వెతుకుతారేమో, భూమి మీద పుట్టిన నా ప్రజలు అబ్బో నా కోసం బతికేస్తారు, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారనే సంగతి అమాయకుడు ఆలోచించలేదు. ఆలోచిస్తాడు, కానీ అమాయకుడు కదా. నిన్న మా కొడుకుని స్కూటర్ మీద ఎక్కించుకుని వెళ్ళేవాడిని. ఇక్కడ షెడ్ ఉండేది, పని చేస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీని ఎక్కించుకుని హైవే ఇంత పెద్దది లేదు, 30 feet రోడ్డు. అప్పుడు చిన్న రోడ్డు, నో డబుల్ వే, నో వన్ వే ట్రాఫిక్, సింగిల్ వే, 30 feet రోడ్ ఓన్లీ, దట్ ఈస్ హైవే. ప్రసన్నబాబు ఇంచుమించు 2nd, 3rd స్టాండర్డ్. వాడు మోటార్ సైకిల్కైనా ఆర్ స్కూటర్లకైనా చేతిలో స్పీడ్ ఉంటుంది, కాళ్ళ దగ్గర బ్రేక్ ఉంటుంది, చేతిలో స్పీడ్ పెంచడం ఉంటుంది. ఆ స్పీడ్ పెంచేటప్పుడు బండి పరిగెడుతుండేది. డాడీ నాకు ఒక్కసారి ఇవ్వండి డాడీ అడిగేవాడు. వాడు ముద్దు మాటలు, చిన్నపిల్లాడు. సరే పట్టుకోరా నేను. వాడు పట్టుకొని వాడు ఇలా తిప్పుతుంటాడు, ఈ అంటుండేది. వాడికి అదొక ఆనందం. కానీ ఆడిని నమ్మితే మా ఫ్యామిలీ అంతా పోద్ది, ఆడిపోతాడు. నేను నా కంట్రోల్లో బండిని పెట్టుకుంటూ వాడి చేతికి ఇచ్చేవాడిని. అది దేవుడు కూడా మనల్ని ఏమనుకున్నాడంటే, నేను నా పిల్లల్ని భూమి మీద పుట్టించిన తర్వాత నన్ను వెతుకుతారేమో వాళ్ళు, నేను కనబడను కదా, నేను కనబడితే వాళ్ళు బతకరు కదా, వాళ్ళు చచ్చిపోవడం నాకు ఇష్టమా? ఆలోచించండి. ఒక తండ్రిగా మీరు ఎలాగ ఆలోచిస్తారు మీ పిల్లల మీద? నా తండ్రి, మన తండ్రి, పరలోకముందున మన గొప్ప తండ్రి అయిన ఆయన కూడా నా పిల్లలు నన్ను వెతుకుతారేమో అని నిర్ణయ కాలమును తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలాలు వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు. మనం ఉన్న ఈ భూమికి పొలిమేరలు వేసేటట. మన ఇంటికి పొలిమేరలు ప్రహరీ గోడ, మన చర్చికి, మన కళాశాల, మన యూనివర్సిటీకి, మోదవలసలో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి, ఇంటర్నేషనల్ కాలనీకి, దానికి ఏమి పెట్టాం మనం? దానికి పొలిమేర. చుట్టూ ప్రహరీయే, చుట్టూ. ఎవరైనా గేట్స్లో పడే రావాలి, 2 గేట్స్ పెద్దవి, పొలిమేరలు అవి. ఆ గోడ దాటి అటుపక్క వెళ్తే మీలో చాలామంది మగ పిల్లలకు తెలుసు ఎన్ని పావులు ఉంటాయో. అందులో ఉన్న పావులే మొన్న ఒక పావు వచ్చేసింది, గదిలోకి వచ్చింది. మళ్ళా గదిలోకి వచ్చి ఎక్కడ ఉంది అది?
పెద్ద కేకలు వినిపించాయి. అంటే గేటు, పెద్ద గేటు పక్కనే ఉంది గది. మన ఎంట్రన్స్ పెద్ద గేటు, ఆ గేట్లో కూడా వచ్చింది. అందరూ పడుకుంటారు కదా, లోపలికి వచ్చింది. ఆ మొక్కల్లోపడికి వెళ్ళిపోయింది పైకి. ఆ మొక్కల్లోపడి గదిలోకి వెళ్ళింది. గదిలో నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆ గోడ దాటి బయట పడుకుంటే మీరు పాముల మందులు కొంటున్నాను, అన్నీ కూడా, ఏ విషసర్పం విషపురుగులు కూడా దేశ నలుమూలల నుండి వస్తున్న పిల్లలకి ఏ విధమైన హాని జరగకూడదని 3 నెలలుగా మనం ఎంత కష్టపడుతున్నామో మీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు. మన పిల్లలకి ఒక విషపురుగు కుడితే చాలు. ఒక విషపురుగు కుట్టడం వల్ల కోతులోంచి మనిషి వచ్చాడని చెప్పిన డార్విన్ చచ్చిపోయాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తెలుసా మీకు? ఒక విషపురుగు కుట్టడం వల్ల మనిషి కోతు నుండి వచ్చి చెప్పాడే డార్విన్, సైంటిస్ట్ అంటారు, వాడు చచ్చిపోయింది ఆ పురుగు కుట్టడం వల్ల. ఏ పురుగు కుట్టినా అది విష సంబంధమైంది అయితే మీ ప్రాణాలకు ముప్పది. అది మీకు జరగకుండా ఉండడానికి దేవుణ్ణి అడుగుతుంటాను. నేను చేసేవన్నీ పనులు చేస్తుంటాను. ఎన్ని యాసిడ్స్, ఎన్ని మెడిసిన్స్, ఎన్ని వాడిని రాకుండా, ఒక దోమల మందు రాకుండా కోయిలు వెళ్ళి ఎలాగ వెలిగించుకుంటామో అలాగే పాము రాకుండా వాసనకు అది దూరంగా వెళ్ళిపోయేటట్టుగా అలాంటి మెడిసిన్స్ కొని చుట్టూ ప్రహారీ చుట్టూ వేయిస్తుంటాను పిల్లల చేత. భూమి కూడా గోడకెంతి మీరు అవతల పడుకోండి అని మిమ్మల్ని ఎంత అనటం ఎంత ఘోరమో అది ఒక తండ్రిగా. మీరు గోడ ఎక్కితేనే దెబ్బలాడతాను, ఎవడరా ఉన్నాడు గోడ మీద, కిందకి దిగండి, అవతల పక్క వెళ్ళొద్దు అంటాను. ఎందుకు? అందులో ఎన్నో పాములు ఉన్నాయి, ఎన్నో పురుగులు ఉన్నాయి. ఏదైనా మిమ్మల్ని కుడితే ఒక తండ్రిగా నా బాధ్యత. మీ గురించి నేను ఎంత ఆలోచిస్తానో. మీరు తాగడం, మీరు తినటం, మీకు రుచికరమైన ఆహారం, మీకు రుచికరమైన ఆనందకరమైన ప్రయాణం, మీ గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను. నేను కారులో వెళ్ళినా మీరు వచ్చినంత వరకు నేను ఎదురు చూస్తాను. మీరు బయలుదేరినంత వరకు నేను కనిపెడతాను. ఒక తండ్రిగా, నన్ను ఒక తండ్రిగా మీరు డాడీ అని పిలుస్తున్నారు కనుక నా పిల్లలందరికీ చెప్తున్నాను, పరలోకమందున్న తండ్రి కూడా తన్ను వెతుకుతారు నా పిల్లలు. నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు, అంటే భూమికి చుట్టూ కంచె వేశాడు అని అర్థమైపోయింది. భూమికి కంచె వేశాడు. అవును, అది నీ కంటికి కనిపించదు. అది శాస్త్రవేత్తగాడికే తెలుస్తుంది. ఎందుకంటే భూమిని దాటాలని ప్రయత్నించిన ఎన్నో శాటిలైట్స్ కాలిపోయాయి. అంటే అది భూమి చుట్టూ అగ్నిచక్రం ఉంటుంది. అది మనకు కనిపించదు కళ్ళకి. కానీ అందులో కానీ ఏదైనా పేపర్ ఎట్టారనుకోండి కాలిపోద్ది. దాన్ని సైంటిస్టులు వాడు కనిపెట్టారు కదా, అలాంటిది బ్యాంకుల్లో పెడతారు, బయటకు మాత్రం కానీ వెళ్ళాడంటే మాత్రం చచ్చిపోతాడు, కట్ అయిపోతాడు. లేజర్ మనకి ఇలాగ నా దగ్గరికి రాగానే లేజర్ పెట్టేసుకుంటాను అనుకోండి, ఇలాగ రింగుల్లా. అంటే అవి ఏదైనా రుమాలు విసిరితేనే అప్పుడు మీకు కనబడతాయి ఆ లేజర్ కిరణాలు. కంచెలాగా వేసేస్తాడు. ఆ బ్యాంకులోకి ఇక్కడ ఏమి లేదు కదా అనుకొని వెళ్ళాడు ఎవడైనంటే కట్ అయిపోయి కాలిపోయి చచ్చిపోతాడు. అలాంటిది దేవుడు లేజర్ గోళం చుట్టూ, లేజర్ శక్తిని గోళం చుట్టూ భూమికి చుట్టూ పెట్టాడు. అందుకే రాకెట్ వెళ్ళేటప్పుడు మండిపోద్ది, దిగేటప్పుడు మండిపోద్ది. అసలు అంతవరకు వెళ్ళకూడదు. రిస్క్ చేస్తున్నాడు. రిస్క్ చేయటం వల్ల రక్షణ కవచంగా ఉన్నటువంటి ఈ ఓజోన్ పొర చిరిగిపోయింది, కన్నం పడిపోయింది. అది కన్నం పడిపోవటం వల్ల పైనుంచి వచ్చేవన్నీ ఏవైనా లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు అలాగే ఎలియన్ సినిమాలు తీసి బఫున్లు చేస్తున్నాడు ప్రజలందరినీ. అందులో కూడా ఏవో వచ్చేసాయి, ఇతర గ్రహాల నుంచి, అంతరిక్షం నుంచి ఏదో ఒక జీవి లోపలికి వచ్చేసిందని. ఓజోన్ చిరిగిపోయింది. లోపలికి రావాలంటే అగ్ని చక్రం మంటలు లేపుతుంది దానికి. మన విమానాలు దీని కిందే తిరగాలి. మన విమానాలు దీని కిందే తిరుగుతాయి. భూమికి 24,000 34,000 ఎత్తులు ఎగురుతాయి అవి. అంతకంటే పైకి వెళ్ళవు అవి. పైకి వెళ్ళాయంటే బోర్డర్కి వెళ్ళారా? బోర్డర్కి వెళ్తే బోర్డర్లో ప్రమాదాలు, శత్రువు పొంచుంటాడు. పాకిస్తాన్ బోర్డర్ దాటామనుకో నిన్ను గౌరవించరు, చిత కొట్టుకొని తీసుకెళ్తారు.
పాకిస్తాన్ నుంచి ఎవడో ఉగ్రవాది ప్రవేశించాడు అనుకో, వాడు ముద్దు పెట్టుకోడు, బొంబాయిలో బాంబులు పెడతాడు. ఒక దేశానికి ఇంత రక్షణ అవసరమా? నీ దేశానికి చైనా వాడు తన దేశం చుట్టూ వాల్ కట్టేసుకున్నాడు. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు దాన్ని, వండర్స్లో ఒకటే. ఎందుకు? శత్రువులు లోపలికి రాకూడదు. అలాగని మన వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళిపోకూడదు, దూకేసి వెళ్ళిపోకూడదు. అది అవతలోడు రాజ్యం. వాడు నిన్ను కాల్చేస్తాడు, చంపేస్తాడు, వాడు నిన్ను జైల్లో పెడతాడు, నిన్ను ఉరిదీస్తాడు. లేదా దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ఉగ్రవాది, చంపడానికి వచ్చిన ఉగ్రవాది అని నీ మీద కేసు ఫైల్ చేస్తాడు, ఉరిదీస్తారు. మనకు దొరికిన పాకిస్తానీలు మనం ఉరిదీసాం, వాళ్ళకు దొరికిన ఇండియన్స్ని వాళ్ళు ఉరిదీస్తారు. ఈ ఎందుకంటే ఈ కష్టాలన్నీ మనం ఎందుకు దాటాలి బార్డర్ని? మనం ఎందుకు దాటాలి బార్డర్ని? మన ఇంట్లో గోడ కట్టుకున్నాం, మన చుట్టూ చర్చి చుట్టూ గోడ కట్టుకున్నాం. ప్రతి వాళ్ళు ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళకూడదు. ఆ గోడ దాటి ఆ గేట్లో పడి పర్మిషన్ అడిగి లోపలికి రావాలి. మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే గేటు దాటి లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ అడగాలి. మన ఇంటికే ఇన్ని భద్రతలు మనం ఏర్పాటు చేసుకుంటే దీనికి తోడు ఎవరైనా వస్తే కుక్కలు అరవాలి. కుక్క పిల్లలు కూడా పెంచుకుంటాం. ఇన్ని మన సదుపాయాలు మనం కలిగినప్పుడు దేవుడు ఈ భూమికి తాను తన స్వరూపమందు కన్నా విశ్వకోటి మానవులకు, భూమి మీద ఉన్న మానవులకు దేవుడు మరి రక్షణ పెట్టడా? అందుకే ఏమంటున్నాడు? తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఎందుకండి చంద్రయానం? ఎందుకండి రోలర్? అక్కడ నడిచేది ఒక వెహికల్ పంపించారు అంగారకుడి మీదకి. ఎన్నెన్నో బళ్ళు పంపుతున్నారు. కొంతకాలానికి మనం చంద్రలోకానికి వెళ్ళిపోవాలట, అంగారగ్రహం మీదకని వెళ్ళిపోవాలట, లేదంటే ప్రకృతిలో ఎక్కడైనా మరో చోటు చూసుకోవాలట. ఎందుకంటే భూమి పరిస్థితులు బాగులేవు. భూమి నువ్వు పాడు చేసేసుకున్నావు. నువ్వు భయంకరమైన వెపన్స్ తయారు చేస్తున్నావు. వాటి వల్ల ఓజోన్ చిరిగిపోయింది. బయటకు దాటితే మండిపోతాం. పక్క గ్రహానికి ప్రయాణం చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని జీవితాలే పడుతుంది ఇంకా దూర ప్రయాణం చేయాలంటే. మన ఈ గ్రహాలలో ప్రక్క అంగారకుడి దగ్గరికి వెళ్ళడానికే బోల్డ్ టైం పడుతుంది. అలాగే 5వ గ్రహం దగ్గర 5-6 గ్రహాల దగ్గరికి వెళ్తే నీ జీవితకాలం సరిపోదు. మరి ప్రయాణం చేసి ముసలైపోయి చావడానికి ఆ మార్గంలోనూ. కనుక దేవుడు భూమిని మనుషులకు నివాసయోగ్యంగా మలిచాడు, భద్రతా ఏర్పాట్లు చేశాడు. నన్ను ఒకళ్ళు వెతకడానికి వచ్చి మీరు ఎక్కడ ఈ కరెంటు తీగలు అందుకుంటారో అని, నన్ను వెతకటానికి రానవసరం లేదు నాయన అని ఏమన్నాడు? తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములు నేనే వస్తాను మీ దగ్గరికి. వారి నివాస స్థలం యొక్క నిర్ణయ కాలాలు, మీ నివాస స్థలమానికి పొలిమేరలు ఏర్పరిచెను. ఆయనను మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. నువ్వు నా దగ్గరికి రావద్దు నాన్న, నేను నీ దగ్గరికే వస్తాను పిలిస్తే. చూడండి ఎంత మంచోడండి. నువ్వు వస్తే నన్ను చూడలేవు, నువ్వు వస్తే చచ్చిపోతావు, భూమిని దాడితే చచ్చిపోతావు. ఒకవేళ నేను కనబడితే నువ్వు చచ్చిపోతావు, ఎలాగైనా నువ్వు చచ్చిపోతావు. ఈ చావు కోసం నిన్ను కలిగించింది. నువ్వు నన్ను చూడడానికి వచ్చి చచ్చిపోతే నేను ఎందుకు పంపించాను భూమి మీదకి నిన్ను? ఎన్ని ఆలోచించాడు దేవుడు తన పిల్లల కోసం, ఎన్ని ఆలోచించాడు. ఆలోచించి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. సమయము చూసి తండ్రి అని పిలిస్తే పలికే తండ్రి నీ తండ్రి. నీకు పలికినా నీ ప్రక్కన ఉన్నా మరి నీకు ఆ గాలి తగలాలిగా. ఆ గాలి తగలాలంటే ఇది దేవుని గాలి అని నువ్వు చెప్పాలిగా. నేను బడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడినండి. అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాను నేను. మా నాన్నగారి చొక్కా నిజంగా చెప్తాను, ఆయన చనిపోయారు. 84లో ఆయన మరణించారు. 2020 వస్తుంది. నా చిన్నప్పుడు బండి నుంచి వెళ్ళగానే హ్యాండిల్కి మా నాన్నగారు చొక్కాగానుంటే నేను వెళ్ళి వాసన చూసేవాడిని అండి. మా నాన్నగారి వాసన నాకు ఇష్టం అండి. కొంతమంది పిల్లలు అదే ప్రాబ్లం, అదే సమస్య నా కొడుకు కూడా వచ్చింది. వాడు కూడా చిన్నప్పుడు నా బట్టల వాసన చూసేవాడు. నా కొడుకు ప్రసన్నబాబు. తండ్రి ఎంత మంచివాడండి. తండ్రికి కొడుకు ఎలాంటి వాడు, కొడుకు తండ్రి ఎలాంటి వాడు. నా కొడుకు వస్తే, నా దగ్గరికి వస్తే చచ్చిపోతాడు కనుక, నా లోకానికి రాలేడు కనుక నేనే వస్తాను నాయన. అదిగో అన్నాడు చూడండి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం బ్రతుకుచున్నాము. మనం బతికేది ఆయనలోనే కదా, ఆయన వల్లనే కదా బతుకుతున్నాం, చలించుచున్నాము.
ఈ స్పర్శ నీకు తెలుసా? ఆయన వల్ల బతుకుతున్నావని, ఆయన వల్ల చలిస్తున్నావని, ఉనికి కలిగి ఉన్నావు. ఆయనలో వల్లనే మన కేర్ ఆఫ్ అడ్రస్ కలిగి ఉన్నావని, ఉనికి, సేఫ్టీ అడ్రస్, సెల్ఫ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన వలన ఉనికి ఈరోజు బతుకుతున్నామంటే ఆయన వల్లనే. మరి ఆయనలో ఉన్నావని, ఆయన నీతో ఉన్నాడని నీకు ఆ గాలి ఏవైనా అనుభవిస్తున్నావా? ఏదో పుట్టాము, బతుకుతున్నాము, అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నారు. ఎంత ఎర్రుబాగులోడు రా మనిషి. ఏమండి, 72 ఏళ్ళు అంటే నమ్ముతున్నారండి ఎవరైనా? నన్ను నమ్మరండి, నా పిల్లలు ఎవరు నమ్మరు. మా డాడీకి 70 దాటిపోయి 71కి వచ్చింది. నన్ను ప్రేమించేవాళ్ళు అస్సలు నమ్మరు. ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం నాకు తీరని రోగం అంటూ ఏమీ లేదు. షుగరు, బీపీ, జ్వరం కామన్ ఇవన్నీ. అది వయసులో ఉన్నా వస్తుంది, వయసులో చిన్నతనంలోనే వస్తుంది, పెద్దతనంలో వస్తుంది, వృద్ధాప్యంలో కూడా వస్తుంది. అలాంటి రోగం ఏమీ లేదు నాకు. గొంతు ఉంది, చూపు ఉంది, వినికిడి ఉంది, చేతలున్నాయి, ఆలోచనలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన దేవుని మహాజ్ఞానం పొందుపరచబడింది ఆయనకి సాధనంగా. ఇప్పుడు ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను. ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలుసు ఆయన స్పర్శ, నాకు ఆయన స్పర్శ తెలుసు. పిల్లలందరూ అడుగుతున్నారు, సెమినార్ సబ్జెక్ట్ ఏంటి డాడీ, సెమినార్ సబ్జెక్ట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు డాడీ, మీరు ఏం పిల్లలందరూ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు డాడీ ఎవరింటికి రాడు, ఎవరు పట్టణం వెళ్ళడు. నేనేం మాట్లాడాలి? పాతాళలోక ద్వారాలు నిలవక చెరను చెరగా తీసుకొని పోయినా జరిగిపోయింది. క్రీస్తు సామ్రాజ్య పాలకులు మీరు సర్వలోకానికి సర్వేశ్వరుని గురించి తెలిపినా కోటాను కోట్ల నరజాతితో నరకం నుండి దేవుని అనాది సంకల్పానికి గండి. ఇది చెప్పరా? అది ఆయన బాధ. ఆ బాధ చెప్పాడు. స్వరంగా కాదు, నా ఆలోచనల్లోకి వచ్చాడు, నా తలంపులలోనికి వచ్చాడు. దేవుని వాక్యం రెండంచులు ఎటువంటి వాడేని ఖడ్గము కంటే ప్రాణాత్మ మూలుగులు. చదువమ్మది ఆ భాష ఎక్కడికి వచ్చేస్తుందో. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుడు దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోనికి ఆలోచనలు శోధించుచున్నది. మొత్తం తన గ్రిప్లో పెట్టుకున్నాడట. నా మైండ్, నా రక్తం, నా ప్రాణం, నా మూలుగు, నా ఎముకలు అన్నిటిలోనూ ఆయన కదులుతూనే ఉన్నాడు. అనుభవించారా మీరు? అందుకేనండి అలా ఆ మాటలు వచ్చాయి. పాతాళాల ఒక ద్వారాలు నిలువక. సంఘం స్థాపించే ముందు పేతురుతో అన్న మాట రానేనది. పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలువనేరవు. అంత గొప్ప సంఘమా, అంత గొప్ప సామ్రాజ్యమా? వచ్చింది రాజ్యం 2000 years బ్యాక్. యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఆ సామ్రాజ్యం వచ్చింది. చెరగా తీసుకుపోయిన యేసుక్రీస్తు వచ్చినంత వరకు పాపాలను మూటగొట్టుకున్న సర్వమానవ జాతి పాపాలను నిన్ను చెరలో పెట్టాలని, పాపము ద్వారా చెరలో పెట్టాలని సాతాను ట్రై చేస్తూనే ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఆదాము నుండి. అలాంటి చెర పట్టేశాడు ఆయన. జైలే లేకుండా చేసి పట్టుకెళ్ళిపోయాడు. చెరగా తీసుకుని పోయాడు. అంటే చెరలేదు ఇక మీకు. పాపము చెయ్యరు, చెర ఇక మీకు ఉండదు. పాపము చెయ్యరు, చెర మీకు ఉండదు. పాపాలు నా పిల్లలు చెయ్యరు, జైలుకు నా పిల్లలు వెళ్ళరు. అలాంటిది చేసిన క్రీస్తు సామ్రాజ్య పాలకులు వాళ్ళందరికీ ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి నిజాన్ని చెప్పండి. వాళ్ళకి చెర లేదు, వాళ్ళకి పాపాలు లేవు, వాళ్ళకి క్షమ ఉంటుంది.
చెరను చెరగా పాతాళలోక ద్వారాలు నిలువనేరక చెరను చెరగానే అతను తీసుకొని పోయి మనకు అడ్డం లేకుండా క్రీస్తు సామ్రాజ్య పాలకులు ఈ పై సంగతులు సర్వలోకానికి సర్వేశ్వరుని గురించి తెలిపినా ఈరోజు వరకు తెలిపినా మానవజాతి ఎలాగుంది? కోటాను కోట్ల నరజాతితో నరకం నిండిపోతుంది. దేవుని అనాది సంకల్పానికి గండి పడిపోతుంది. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎవరు చెప్పమన్నారు? నా తండ్రి. ఏం చెప్పమన్నాడు? మీరు వింటారు అది. ఎందుకంటే తన పిల్లలకు చెప్పమన్న విషయాలు నా ఆలోచనలో కలిగిస్తూ ఉంటాడు. ఇది చెప్పరా, ఇది చెప్పరా, ఇది చెప్పరా, ఇది చెప్పరా. మానవాళ్ళంతా చెడిపోయిందండి. ప్రపంచం అంతా చెడిపోయింది. ఇప్పుడు మాట్లాడితే నా నోరు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. మీరు ఆగనిస్తారో ఆగనివ్వరో, దాని దేవుని కల పండిస్తారో, దాని ఆలోచన నెరవేర్పు జరిగిస్తారో. నా పిల్లలందరినీ నేను స్పెషల్ రిక్వెస్ట్, నా మాటలు నేను బ్రతికున్న వరకు, నా తుది శ్వాస చివరి శ్వాస వరకు నా నోట నాలో భద్రపరచబడిన దేవుని మహాజ్ఞానం అంతా ప్రపంచానికి తెలియాలి. అలా తెలియాలంటే ఎక్కడ బ్రేక్ కాకూడదు, ఎక్కడ ఆగకూడదు. ఇది అంత్యకాల పిలుపు. చివరి గడియ సమాజాన్ని మేలుకొలుపు. ఓకే అండి. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మళ్ళా మనం ప్రకటన గ్రంథాన్ని మాట్లాడుకుందాం. అందరికీ సెలవు.